ఓం నమో వెంకటేశాయ. సత్యమానానుగ్రాహక సత్యసౌఖ్య విధాయక గోవింద గోవింద. నారాయణాయ నరలోకపరాయణాయ నాభీప్రఫుల్లనలినాయ భిదాతిగాయ నారీయుతాయ నతదీనభయాపహాయ నానాత్మనే చ నతిరస్తు భవోద్భవాయ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగా యథాహి భగవానేవ వస్తుతః సదసచ్చయత్ సత్యేనానేన నస్సర్వే యాంతు నాశముపద్రవాః అని ప్రార్థన చేయమని చెప్పాడు. ఆ భగవంతుడే, ఆ పరమాత్మే ఈ కనిపించే ప్రపంచం రూపంలోనూ కనిపించని దీనికి కారణ రూపంలోనూ ఉన్నాడు అనే మాట నిజమైతే, ఆ సదసద్రూపంలో ఉండేటువంటి పరమాత్మను నేను నిజంగా నమ్ముతున్నాను కాబట్టి ఆ పరమాత్మ పేరు మీద ప్రతిజ్ఞ చేస్తున్నాను, నాకుండేటువంటి ఉపద్రవాలన్నీ పోవుగాక, కనిపించకుండా పారిపోవుగాక అని ధైర్యంగా ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఈ ప్రార్థన చేసుకోమని చెప్పిన తర్వాత ఇంకొక విశేషమైనటువంటి ప్రార్థనని పై 2 శ్లోకాల్లోనూ చెప్తున్నాడు. యథైక ఆత్మీయానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధ లింగాద్యాః ధత్తే శక్తి స్వమాయయా అనే శ్లోకంలోనూ తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి
పాతు సర్వై స్వరూపైర్న సదా సర్వత్ర సర్వగ అని కూడా. ఈ 2 శ్లోకాలను కలిపితే ఒక ప్రార్థన వచ్చేటట్లుగా చెప్తున్నాడు. అందులో మొదటి శ్లోకంలో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని లేదా పరమాత్మను తెలుసుకోవలసినటువంటి విషయాన్ని, పరమాత్మ గురించినటువంటి ఎన్నో సందేహాలను పోగొట్టేటువంటి 2 విషయాలని చెప్తున్నాడు. యథా ఏకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం. ఆ పరమాత్మ కొంతమందికి ఒక రకంగా కనిపిస్తాడు, మరి కొంతమందికి ఇంకొక రకంగా కనిపిస్తాడు. ఆ మొదటి కొంత రకం మందికి యథా ఏకాత్మ్యానుభావానాం వికల్పరహిత, ఏ రకమైనటువంటి భేదం లేకుండా కేవలం జ్ఞానస్వరూపంగానో లేదా సౌఖ్యస్వరూపంగానో కనిపిస్తాడు. ఏ భేదము లేకుండా, కనీసం ద్రష్టాదృశ్యం అనే భేదము లేకుండా, లేదా కారణం కార్యం అనే భేదం లేకుండా, లేదా ప్రపంచము పరమాత్మ అనే భేదం లేకుండా, చూసేవాడు చూడవలసినటువంటి పరమాత్మ అనే భేదం లేకుండా, ఏ భేదము లేకుండా వికల్పరహిత, ఏ భేదము లేకుండా కనిపిస్తాడు. ఎవరు వీరు అంటే ఏక ఆత్మ్య అనుభావానాం లేదా ఐకాత్మ్యానుభావానాం. తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అనేటువంటి వాక్యాన్ని, అలాంటి వాక్యాలని, ఐకాత్మ్యమిదం సర్వం అనేటువంటి వాక్యాన్ని బాగా విని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి, అర్థం చేసుకోవటం అనుభవ రూపంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఐకాత్మ్య అనుభావానాం. ఐకాత్మ్యం, ఈ ప్రపంచమంతా, సృష్టి అంతా నిండి ఉన్నది పరమాత్మే. అసలు సృష్టి అనే మాట లేదు, ప్రపంచం అనే మాట లేదు, నేను అనే మాట లేదు, నువ్వు అనే మాట లేదు, ఉన్నది కేవలం పరమాత్మే అనేటువంటి ఐకాత్మ్యం అనేది అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి వికల్పరహిత స్వయం, ఏ రకమైన భేదం లేకుండా ఈయన కనిపిస్తాడు. వాస్తవానికి స్వయం ఇది వస్తురూపమైంది. ఆయన యొక్క అసలు సిసలు రూపం ఇది. ఏ భేదము లేకుండా ఉండటము, ఉన్న ఏకస్వరూపంతో ఉండటం అనేది ఆయన యొక్క రూపం. కాకపోతే రెండవ రకం వారికి స్వమాయయ, తన యొక్క మాయతో భూషణ ఆయుధ లింగాఖ్యా దత్తే, కొన్ని అలంకారాలను ధరించినట్లుగాను, కొన్ని ఆయుధాలను ధరించినట్లుగాను, కొన్ని పేర్లు కలిగినట్లుగాను ఆయన కనిపిస్తాడు. కొన్ని ఆయుధాలను ధరించినట్లు కనిపిస్తాడు. ఏదో ఖడ్గం ఉంది, గద ఉంది, అది ఉంది, ఇది ఉంది అనే ఆయుధాలతో, శంఖచక్రాలను మర్చిపోకూడదు, శంఖచక్రాలు లాంటి ఆయుధాలతో కనిపిస్తాడు. కొన్ని అలంకారాలతో, ఆయన యొక్క మెడలో ఉండేటువంటి కౌస్తుభం ఇలాంటి అలంకారాలతో, వాటితో కనిపిస్తాడు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనేటువంటి పేర్లతో కనిపిస్తాడు. వీటన్నిటినీ మించి విచిత్రమైనటువంటి రూపాలతో కనిపిస్తాడు. నరసింహ లేదా వరాహ, యజ్ఞవరాహ లేదా కూర్మ, మత్స్య లాంటి విచిత్రమైన లింగాలతో, అంటే చిహ్నాలతో, ఆయా ప్రాణుల యొక్క శరీరాలతో కనిపిస్తాడు. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలి అంటే, ఒక్కొక్క ఆభరణాన్ని ధరించి ఆ ఆభరణంతో ఒక పేరు తెచ్చుకుంటాడు. శ్రీవత్సవక్ష అని అంటే శ్రీవత్సవక్ష అంటారు, లేదా కౌస్తుభ కంఠ అని అంటారు. ఆభరణంతో ఒక పేరు తెచ్చుకుంటాడు. గదాధారి లేదా గదాధర లేదా శంఖచక్ర గదాధారి లాంటి పేర్లతో, ఆయుధాలతో కొన్ని పేర్లను కలిగి ఉంటాడు. ఆయా ప్రాణుల యొక్క శరీరాలతో, ఆయా ప్రాణుల యొక్క చిహ్నాలతో కొన్ని పేర్లు కలిగి ఉంటాడు. వరాహ, కూర్మ, మత్స్య లాంటి పేర్లు. ఇలా భూషణ ఆయుధ లింగ ఆఖ్య దత్తే. ఈ ఏమీ లేనటువంటి ఈ పరమాత్మ, ఏమీ లేదు, భేదమే లేదు అని చెప్పబడేటువంటి పరమాత్మ ఇన్ని భేదాలతో, ఇన్ని శక్తులతో ఎందుకు కనిపిస్తున్నాడు, ఎలా కనిపించగలుగుతున్నాడు అంటే, మాయయ, తన యొక్క మాయతో శక్తి దత్తే, ఆ మాయ తాలూకు చిన్న చిన్న శక్తులను ఈ విధంగా చూపిస్తాడు. శక్తులను పెంచి పోషిస్తున్నాడు ఈయన. తన మాయ తాలూకు శక్తులను పెంచి పోషించి, రెండవ రకం వారికి ఈ మాయలతో ఉండేటువంటి శక్తులతో
ఈ రూపాలను ధరించి కనిపిస్తున్నాడు. ఒకే పరమాత్మ నిర్గుణంగానూ అభిన్నంగానూ ఉన్నాడు. అదే పరమాత్మ అనేక రూపాలతోనూ అనేకమైనటువంటి పేర్లతోనూ ఉన్నాడు. ఒకే పరమాత్మ రెండు రకాలుగా వ్యవహరించటం అనేది ఒక రకంగా కుదరని పని అని చెప్పుకోవాలి. ఒకే పరమాత్మ ఒకే వస్తువు రెండు రకాలుగా వ్యవహరించటం అనే దాన్ని మనం అంగీకరించలేము. కానీ ఈయనకున్నటువంటి మాయాశక్తులను గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈయనకున్నటువంటి మాయాశక్తుల ప్రాభవాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ పరమాత్మ వికల్పరహిత స్వయం భూషణం ఆయుధ లింగాఖ్య ధత్తే శక్తి స్వమాయయ అనేది రెండు రకాలుగాను నిజంగానే ఉంది. ఐకాత్మ్యానుభావానం ఆ మొదటి రకం వారికి కనిపించేటువంటి ఆయన యొక్క నిర్గుణ వాస్తవ రూపం అది సత్యమే. మాయాశక్తులతో ఆ పరమాత్మ చూపించేటువంటి రూపాలు ఇవి ఉన్నవే, లేవు అని చెప్పలేము. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాని ఇప్పుడు మనమేం ముట్టుకోనక్కర్లేదు. అవి ఉన్నాయి, మాయాశక్తులు వాటి యొక్క రూపాలు అవి ఉన్నాయి. పరమాత్మ యొక్క ఐక్య రూపం అనేది కూడా సత్యమే అనే మాట ఉంది. యథా ఐకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణ ఆయుధ లింగాఖ్య ధత్తే శక్తి స్వమాయయ. మరి ఒకే వస్తువుకి రెండు రూపాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవన్నా ఊసరు వెళ్ళాం రంగులు మార్చడానికి అంటే, ఏ వస్తువునే తెలుసుకోవాలన్నా ఆ వస్తువు యొక్క ప్రమాణాన్ని బట్టే కదా మనం తెలుసుకుంటాము. వస్తువు యొక్క ప్రమాణాన్ని, ఆ వస్తువుని తెలియజేసే ప్రమాణాన్ని బట్టి ఆ ప్రమాణం ఏ విధంగా చెబుతుందో దాని ప్రకారం అర్థం చేసుకుంటాం. ఈ పరమాత్మను గురించి చెప్పవలసినటువంటి హక్కు ఉన్న ప్రమాణం వేదం అనేటువంటి ప్రమాణం అయితే, లేదా ఉపనిషత్తులు అనేటువంటి ప్రమాణం అయితే, ఆ ప్రమాణాలు ఈ రెండు రకాల రూపాలను చూపిస్తున్నాయి. పరమాత్మ యొక్క వాస్తవ రూపంగా ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం ఆత్మా తత్వమసి అని చెప్తున్నాయి. అలాగే యోనిం యోనిం అధితిష్ఠత్యేకః మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అనేటువంటి రెండవ రూపాలను కూడా చూపిస్తున్నాయి. రెండవ రకానికి చెందిన రూపాలను కూడా చూపిస్తున్నాయి. అవే ప్రమాణాలు పరమాత్మ యొక్క వాస్తవ రూపాన్ని చెబుతున్నాయి. అవే ప్రమాణాలు పరమాత్మ యొక్క మాయామయమైనటువంటి రూపాలను కూడా తెలియజేస్తున్నాయి. ఇలా రెండు రకాల విషయాల్లోనూ ప్రమాణం ఉంది కాబట్టి, ఆ ప్రమాణాన్ని బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి స్వతహా ఏ భేదము లేనటువంటి పరమాత్మలో మాయాశక్తుల ద్వారా అనంతమైనటువంటి నామరూపాలు వస్తున్నాయి అని అంగీకరించవలసిన అవసరం ఉంది. ఇది అంగీకరించి తీరాలి. దీన్ని అంగీకరించకుండా వేరే దారి లేదు. దీన్ని అంగీకరించాలి లేదా దీన్ని అంగీకరించక వేరే దారి లేదు అనే మాట కంటే, ఈ ప్రమాణాల మీద విశ్వాసం అనేది తీవ్రంగా బలంగా ఉండాలి. ఈ ప్రమాణాల మీద ఎంత విశ్వాసం ఉండాలి అంటే, విశ్వరూపుడు అంటున్నాడు, తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి పాతు సర్వై స్వరూపైర్న సదా సర్వత్ర సర్వగ అన్నంత తీరులో ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ సత్య ప్రమాణం పరమాత్మను చెప్పేటువంటి రెండు రకాల పరమాత్మ యొక్క రూపాలను చెప్పేటువంటి ప్రమాణం అనేది కనుక నిజంగా ఉంటే, దాని మీద ఎంత విశ్వాసం ఉండాలి అంటే, ఆ ప్రమాణం నిజమైతే, ఆ ప్రమాణం నిజం కాబట్టే సర్వజ్ఞ భగవాన్ హరి, సర్వజ్ఞుడైనటువంటి ఐశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీహరి ఆయన యొక్క సర్వై స్వరూపై అన్ని రూపాలతోనూ నన్ను కాపాడుగాక. అన్ని రూపాలతోనూ, మాయామయమైనటువంటి రూపాలన్నిటితోనూ, మాయామయమైన రూపం కాక పారమార్థికమైనటువంటి రూపం, అభిన్నమైన రూపం, ఆ రూపంతోనూ, ఆ రూపంతో కలిపి అన్ని రూపాలతోనూ పాతు సర్వై స్వరూపై నహ మమ్మల్నందరినీ కాపాడుగాక. సదా ఎల్లప్పుడూ, సర్వత్ర అన్ని చోట్ల, సర్వగ అన్ని చోట్ల ఉండేటువంటి పరమాత్మ కాపాడుగాక అని శపథం చేసే స్థాయిలో ఉండాలి అని అంటున్నాడు. ఇలా శపథం చేసుకుని తేనైవ సత్యమానేన, పరమాత్మకి రెండు రూపాలు, ఆ రెండు రూపాలు ప్రమాణ సిద్ధాలుగా ఉన్నాయి. ఆ రెండు రూపాలను బోధించేటువంటి ప్రమాణమే గనక సత్యమైతే, ఆ ప్రమాణం ప్రకారం అన్ని చోట్ల
సర్వత్ర సర్వగ అన్ని చోట్ల ఉండేటువంటి ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉండేటువంటి తన యొక్క రూపాలతో లేదా వాస్తవమైనటువంటి స్వరూపంతో నన్ను కాపాడుగాక అని శపథం చేసుకోవచ్చు, శపథం చేయాలి అని చెప్తున్నాడు. ప్రమాణం మీద విశ్వాసంతో ఆ ప్రమాణంతో తెలుసుకునేటువంటి పరమాత్మ ద్వారా అందుకోవలసినటువంటి ఫలితాన్ని గురించి ఈ తీరులో చెప్తున్నాడు. తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి పాతు సర్వై స్వరూపైర్న సదా సర్వత్ర సర్వగః అని. ఈ విషయంలో కూడా చిన్నపాటి సందేహం ఉండొచ్చు. ప్రమాణాలు రెండు రకాలుగా చెప్తుంటే లేదా ప్రమాణాలు అనేది ఉంటే వాటి మీద విశ్వాసం ఏమిటి, ఆ విశ్వాసంతో ఇంత గట్టి శపథం చేయటం ఏమిటి అనే విషయం మీద, ప్రమాణాల మీద పెద్దగా అవగాహన లేని మనలాంటి వాళ్ళకి సందేహం రావచ్చు. అయితే కుమరిల భట్టు వారి చరిత్రను ఒకసారి తిరగదోడి చదివితే ఈ సందేహాలు పటాపంచలు అవుతాయి. కుమరిల భట్టు లేదా కుమారిల భట్టు గారు అని ఈయనకి పేరు. ఈయన శంకరాచార్యుల వారి కంటే ముందు ఉన్నటువంటి వారు, ఆదిశంకరాచార్యుల వారి కంటే ముందు పుట్టినటువంటి వారు. ఆదిశంకరాచార్యుల వారు వచ్చి బౌద్ధ మతాన్ని నాస్తిక మతాలని అన్నిటినీ ఖండించి ఆయన యొక్క సిద్ధాంతాన్ని స్థాపించే కార్యక్రమానికి కావలసిన పునాదులు లేదా గ్రౌండ్ వర్క్ చేసి పెట్టినటువంటి వారు ఆయన గురించి చరిత్ర మనం చదువుకోవాలి. ఈ విషయంలోనూ ఈ కుమరిల భట్ గారు పుట్టేసరికి మన దేశంలో బౌద్ధ మతం విర్రవీగుతోంది. ఆ బౌద్ధులు ఇప్పుడు చెప్పుకునే విధంలో హిందువులు బౌద్ధులు అన్నా చెల్లెళ్ళు అనే తీరులో చెప్పుకుని తిరుగుతున్నారు, కానీ అలాంటి వాళ్ళు కారు. వాళ్ళు పరిపూర్ణమైన వేద నిందకులు. వేదంలో చెప్పినటువంటి కర్మలు వీటిని నిందించేవాళ్ళు, వేదంలో చెప్పినటువంటి పరమాత్మను అస్సలంటే అస్సలు ఒప్పుకోని వాళ్ళు. వేదంలో ఏం చెప్పిందో దానికి విరుద్ధంగా చెప్తేనే మా సిద్ధాంతం అని నమ్మేవాళ్ళు. కుడి చేత్తో చేయాలి అని చెప్తే ఎడం చేత్తో చేస్తేనే అని చెప్పే సిద్ధాంతం టైపు. వీళ్ళు 1000 సంవత్సరాల పాటు మన భారతదేశం మొత్తాన్ని లేదా ఈ వైదిక ధర్మం ఉన్న ప్రాంతాలన్నిటినీ ఆక్రమించి కూర్చున్నారు. ఆక్రమించి ఎక్కడా యజ్ఞయాగాదులు జరగనివ్వకుండా, ఎక్కడా ఈ వేద అధ్యయనాదులు అవి జరగనివ్వకుండా చాలా గట్టిగా కాపలా కాస్తున్నారు. అయినప్పటికీ మన వాళ్ళు ఏదో కింద మీద పడి ఎక్కడో రహస్యంగా గుహల్లో అక్కడ ఇక్కడ దాక్కుని ఏదో చిన్నగా చేసుకుంటున్నారు. ఏదో సంప్రదాయాన్ని కష్టం మీద నిలబెట్టుకుంటున్నారు. ఈ మధ్యలో ఈ 1000 ఏళ్లలో చాలామంది పండితులు వాళ్లతో వాదించి వాళ్ళ మతం తప్పు అని నిరూపించాలి అని ప్రయత్నం చేయడానికి పూనుకున్నారు. వాళ్ళతో వాదించడానికి కూడా వెళ్ళారు. వెళితే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయో, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, కానీ ఆకర్షణ మంత్రాలు లేదా అభిచార మంత్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మంత్రాల దాటికి వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. అందువల్ల వాదనలో గట్టిగా ఓడిపోయేవాళ్ళు. వీళ్ళ దగ్గర పస ఉన్నా సరే అక్కడికి వచ్చేసరికి నోరు తెరుపుడు పడేది కాదు, నోరు తెరవగలిగేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దాంతో వాదించటం అనేది మానుకున్నారు. వాదించే పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోవటం లేదు. అయితే విర్రవీగి మొత్తం వేదాన్ని తొక్కేద్దాము అన్నంత స్థాయిలో నడుస్తున్నారు. ఆ దశలో ఈ కుమారుల భట్టుల వారు పుట్టారు. ఈయనకి చిన్నప్పటి నుంచి సహజంగానే ఈ వేదము, వైదికమైనటువంటి కర్మలు వీటి మీద ఆసక్తి ఎక్కువ. అయితే ఎందుకు మనం దీన్ని ప్రత్యక్షంగా బాహాటంగా చేయలేకపోతున్నాము అనే ప్రశ్న వచ్చింది. దానికి కారణం ఈ బౌద్ధులు చేస్తున్నటువంటి ఆగడం అని తెలిసింది. సరే, బౌద్ధుల్ని నేను కూడా వెళ్ళి వాదనలో ఓడించి నేను వాళ్ళని పక్కకి జరుపుతాను అని అనుకున్నాడు పిల్లవాడైనా. అప్పటి నియమాల ప్రకారం ఒకసారి వాదన అనేది జరిగితే, అందులోనూ కొంచెం సెటప్ సరిగ్గా ఉండి గనక వాదన జరిగితే ఓడిపోయిన వాడు తన మతాన్ని వదిలిపెట్టి రెండో వైపుకి వచ్చేయాలి అనేటువంటి నియమాలు ఉండేవి. వాటి ప్రకారం నేను ఓడిస్తానన్నాడు ఇతను. పెద్దవాళ్ళందరూ అలా ఓడించలేవు, అసలు వాళ్ళ మతం ఏమిటి అనే మాట చెప్పటం లేదు, వాళ్ళలో ఏముంది అని చెప్పటం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పట్లేదు, అంతా రహస్యంగా ఉంచుకుంటున్నారు, మనం వెళితే నోరు తెరుచుకోలేకపోతున్నాము, అలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారు. దాంతో ఈ పిల్లవాడు అన్నాడు, నేను వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ చదువులన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఆ తర్వాత ఈ పని చేస్తాను అని అన్నాడు. వాళ్ళ లోపలికి వెళ్ళటానికి నిన్ను వాళ్ళు తీసుకోరు, వైదిక వేషంలో ఉంటే వాళ్ళు తీసుకోరు, బౌద్ధ వేషంలో ఉంటేనే తీసుకుంటారు అని చెప్పాడు.
చెబితే ఇతను అన్నాడు, నేను పోనీ కొంతకాలం పాటు బౌద్ధ వేషం వేసుకుని వాళ్ళలాగా మారినట్లు కనిపించి వెళ్ళి చదువుకుంటాను, చదువుకుని ఆ చదువుతోనే వాళ్ళ వేళ్లతోనే వాళ్ళ కళ్ళు పొడుస్తాను అన్నాడు. అలాగే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితి కొంచెం ఇతని కఠినంగా ఉంది. వాళ్ళు తమ సిద్ధాంతం అంటూ ఏమీ చెప్పటం లేదు. సిద్ధాంతం అనేది నిజానికి లేదు, ఉండటానికి ఊకదంపుడు వ్యవహారం చాలా ఉంది, కానీ సిద్ధాంతం అనేది ఏమీ లేదు. ఉన్నదంతా వేద దూషణ, వైదిక దూషణ ఇదే ఉంది. వేదాలని తిట్టిపోస్తూ ఉండటం, వేదాల్లో అలా ఉంది, వేదాల్లో ఇలా ఉంది అంటూ ఉండటం, ఆ వేదాల్లో ఉన్నది తప్పు అని మాటిమాటికి అంటూ ఉండటం ఇదే ఉంది. అవే పాఠాలు చెప్తున్నారు. పాపం కష్టపడి కొన్నాళ్ల పాటు ఇతను ఆ పాఠాలు చదువుకున్నాడు. చదువుకుంటూ ఉండగా ఒకరోజు ఆ పాఠం చెప్పే ఆయన తీవ్రంగా వేదనిందు చేస్తూ ఉంటే లోపల నుంచి బాధ తట్టుకోలేక కన్నీళ్లు కార్చాడు. ఇతను కన్నీళ్లు కార్చంగానే పట్టేసుకున్నారు వాళ్ళు. నువ్వు కన్నీరు కార్చావంటే ఇదేం ఆనంద బాష్పాలు కావు, ఏదో బాధతోనే కారుస్తున్నట్టుంది, కాబట్టి నువ్వు మావాడివి కావు, మాలో చేరిన వాడివి, నువ్వెవరివి ఏంటి అని పట్టేసుకున్నారు. పట్టేసుకుంటే ఇతను ధైర్యంగా చెప్పాడు, నేను మీ చదువుకుని మీలో ఏముంది అని తెలుసుకుని మీతో వాదించి మిమ్మల్ని ఓడించడానికే వచ్చాను అని చెప్పేశాడు. చెప్తే అయితే వాదన కూర్చోమన్నారు కానీ వాళ్ళ రహస్యాలన్నీ ఇతనికి తెలిసిపోయినాయి కదా ఆల్రెడీ. వాళ్ళు ఏం చేస్తారు, ఏం ప్రయోగాలు చేస్తారు, ఏం చేస్తారన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి ఈసారి ఈ పిల్లవాడి ముందు వాళ్ళ యొక్క ఆగడాలేమీ సాగలేదు. వాళ్ళ ఈ ప్రయోగాలు ఇవేమీ పనిచేయలేదు, ఇతని మీద పనిచేయలేదు. దాంతో వాదనలో ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది బౌద్ధులకి. ఆ బౌద్ధులకి వాదనలో ఓడిపోయే పరిస్థితి వచ్చిన తరువాత వాళ్ళు ఒక కొత్త నియమం పెట్టారు. వాదన అనేది మనం ఇలా ఒకళ్ళొకళ్ళం మాటలతో చేసుకుంటే ఏమీ సరిపోదు, మన వాదనని పైవాడు నిర్ణయించాలి. పైన ఒక ఆయన ఉన్నాడు కదా, నీ దృష్టిలో ఆయన ఏదో పరమాత్మనో లేదా యజ్ఞపురుషుడోనో ఎవరో ఆయన, మా దృష్టిలో ఏదో అర్హన్నో ఇంకొకడో మా దృష్టిలో ఎవరో ఉన్నారు. ఈ పై ఆయన నిర్ణయించాలి. అందుకని మనం ఒక పోటీ పెట్టుకుందాము, ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళు వాదనను నెగ్గినట్టు అని తేల్చుకుందాము, ఈ మాటలతో ఇది తెలియదు కాదు అని కొత్త ఎత్తుగడ వేశారు. సరే పోటీ ఏంటి అంటే, ఒక కొండ అంచు మీదకి వెళ్ళి ఆ అంచు మీద నుంచి, కొండ శిఖరం మీద నుంచి దూకేయాలి. ప్రాణాలతో బయటపడితే ఆ పడిన వాడి సిద్ధాంతం కరెక్ట్ అయినట్టు, ప్రాణాలతో బయటపడకపోతే ఇంకా అడిగేవాడే లేడు, అయితే పక్కకు జరిగిపోతుంది. ఇది పోటీ. ఈ పోటీకి ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, ఇదేమీ సోది వ్యవహారం కాదు, గట్టిగా ధైర్యం కావాలి. ఇతను సరే అన్నాడు, నేను చేస్తానన్నాడు. తీసుకెళ్లారు, కొండ అంచు మీదకి తీసుకెళ్లారు, నుంచోబెట్టి దూకు అన్నారు. దూకు అంటే ఇతను ఒకే ఒక మాట చెప్పి దూకాడు. ఏమని చెప్పాడంటే, వేదాలే గనక ప్రమాణాలైతే, వేదాల్లో ఉన్నదే గనక నిజమైతే, వేదాలు అందరికీ కావలసిన ప్రమాణాలైతే నేను ప్రాణాలతో మిగులుతాను అని చెప్పి ఠకీమని దూకేశాడు. ఏది వేద ప్రమాణం అని చెప్పి దూకేశాడు. ఇతని ప్రాణాలు పోలేదు. పక్క ఆయన సంగతి ఏమైంది అని మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇతనికి మాత్రం ప్రాణాలు దక్కినాయి. దక్కడంలో చిన్న తేడా జరిగిందంటారు. ఇతనికి కన్ను మాత్రం లొట్టపోయిందంటారు. ఎందుకంటే ఇంతకాలం ఈ బౌద్ధుల మాటలు విని ఇతని మనసులో కూడా కాస్తంత ఏమైనా ఈ కుసంస్కారం చేరుండొచ్చు. మాటలు వినగా సంస్కారాలు మారతాయి కదా, అలా మారటం అనేది కాస్తైనా జరిగి ఉండొచ్చు. ఆ జరిగిన దానికి ప్రతీకగా మనసులో ఎక్కడో విశ్వాసం పాళ్లలో కాస్తంత ఒక రవ్వంత తగ్గి ఉండొచ్చు. ఆ తగ్గిన దానికి ఫలితంగా అన్నట్లుగా కన్ను మాత్రం లొట్టబోయింది. యది వేదా ప్రమాణం అనే మాట మీద నిలిచినందుకు ప్రాణాలు మాత్రం దక్కినాయి అని చెప్తారు. ఇది మనం చెప్పుకోవలసిన దాంట్లో మొదటి దశలో చెప్పుకోవలసినటువంటి అంశం. ఈ మొదటి దశ ప్రకారం ఈయన కుమారుల భట్టుల వారు వేదా ప్రమాణం, వేదాలు ప్రమాణాలైతే నా ప్రాణాలు నిలవాలి అని శపథం చేసి నిలబెట్టుకున్నాడు. సో ప్రమాణాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఆ ప్రమాణాల మీద నిజంగా విశ్వాసంతో, నిజమైన విశ్వాసంతో ఇలాంటి శపథాలు చేస్తే పనికొస్తాయి అనటానికి ఇది పనికొస్తుంది. అయితే నిజంగా విశ్వాసం, నిజమైన విశ్వాసం అంటే ఎట్లా ఉండాలి అనే దాని మీద కూడా ఆలోచించుకోవాలి. దానికి ఈందే తర్వాత జరిగిన సంఘటనలు చూసుకోవాలి. తర్వాత ఈ వైదిక మతాన్ని కొంతవరకు నిలబెట్టి
ఆ బౌద్ధుల యొక్క ప్రభావానికి కొంతవరకు అడ్డుకట్టు వేసి ఈయన ముందుకు సాగాడు. జైమిని మహర్షి గారు రచించినటువంటి పూర్వమీమాంసా సూత్రాలకి శబరస్వామి వారు అని ఒక మహానుభావుడు ఆయన భాష్యం రాశారు. ఆ భాష్యానికి ఈయన చాలా గొప్ప పెద్ద వ్యాఖ్యానం రాశారు. అందులోనూ కొంత శ్లోకాల రూపంలోనూ కొంత వాక్యాల రూపంలోనూ ఇలా విడివిడిగా వార్తికం అనే పేరుతో ఆయన వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం రాసి చాలామంది శిష్యుల్ని తయారు చేసి కొత్త కొత్త మార్గాలను ఆయన ప్రచారంలోకి పెట్టి చాలా దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆయన కూర్చొని నిర్ణయించుకున్నాడు. అంతవరకు మనసులో ఉన్న మాటనే నిర్ణయించుకున్నాడు. చేయవలసిన పని అయిపోయింది. కాకపోతే ఈ చేయవలసిన పనిలో చేసిన తప్పు ఒకటి ఉంది. ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ఎవరి దగ్గరైనా పాఠం చదువుకుంటే వాళ్ళు గురువులు అవ్వక్కర్లేదు, వాళ్ళు మనకు ఆచార్యులు అవ్వక్కర్లేదు, అధ్యాపకులు కూడా అవ్వక్కర్లేదు. మనం ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక విషయం నేర్చుకుంటే ఆ విషయం నేర్చుకున్న వాళ్ళకి మనం ఏమైనా కాస్తంత ఉపకారం అయితే చేసి పెట్టాలి, అంతే తప్ప వాళ్ళకి అపకారం చేయకూడదు. అందులోనూ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చదువు చెప్పుకోవడానికి వెళ్ళకూడదు. అది చదువు కాకపోవచ్చు, అది చదువు అనుకుని వెళ్ళకపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ చదువు అనేటువంటి విషయంలో వ్యవహారం పనికిరాదు. కానీ నేను అది చేయాల్సి వచ్చింది. నేను మారువేషం వేసుకుని బౌద్ధుళ్ళ రూపం మార్చుకుని వాళ్ళను మోసం చేయవలసి వచ్చింది. నాకు పాఠం చెప్పిన వాళ్ళని, నాకు చదువు చెప్పాలనుకున్న వాళ్ళని నేను మోసం చేశాను కాబట్టి దానికి ఒక ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాల్సిందే అని అనుకున్నాడు. నేను సాధించింది, నేను సాధించదలుచుకుంది, అసలు నేను దిగిన లక్ష్యం ఇవేమి కాదు, నేను చేసిన తప్పు ఇది, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని తిరగేశాడు ఆయన. తిరగేస్తే ఉన్న వాటిల్లో కల్లా కుదిరేది ఒకటే ఒకటి దొరికింది. ప్రాయశ్చిత్తాల్లో ఏం దొరికిందంటే ఓ పెద్ద ఊక రాసి పోసుకోవాలి. ఊక అంటే తెలుసు కదా, ధాన్యంలోంచి బియ్యం తీసేసిన తర్వాత మిగిలేటువంటి తొక్క. ఆ ఊక రాసి పెద్ద రాసి పోసుకోవాలి. రాసి పోసుకుని దాన్ని వెలిగించాలి. వెలిగించి దాంట్లో కూర్చోవాలి. మొత్తం శరీరంలో ఉండేటువంటి నరాలు, చర్మము అన్నీ కాలిపోయిన తర్వాత ప్రాణాలు పోతాయి. కాలేంత వరకు ఈ ఊక తాలూకు సెగకి ఎక్కడెక్కడో మండుతూ ఉంటుంది. ఒంట్లో అంతా మంటలు వస్తూ ఉంటాయి. ఆ మంటలన్నిటినీ భరిస్తూ, ఒంట్లో వచ్చేటువంటి మంటల్ని, ఆ వేడిని భరిస్తూ శరీరం మొత్తం కాలిపోయి ప్రాణాలు పోయేంత వరకు కదలకుండా ఎదురు చూస్తూ ఉండాలి. ఇది ప్రాయశ్చిత్తం అని దొరికింది. సుమారుగా 80 ఏళ్ళ వయసులో అయి ఉండొచ్చు. ఏమైనా వయస్సు మళ్ళిన వాడైనా ఆ వయస్సులో ఆయన ఈ ఊకకి రాసి పోసుకుని, ఊక రాసి పోసుకుని దాన్ని వెలిగించి దాని మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఆ ఊక తుషాగ్ని అని పిలుస్తారు దాన్ని. ఆ తుషాగ్నిలో తన శరీరం మొత్తం కాలిపోయేంత వరకు ఎదురు చూసి ప్రాణాలను విడిచిపెట్టాడు. ఏ ప్రమాణం మీదైతే విశ్వాసంతో తాను ప్రతిజ్ఞ చేశాడో అదే ప్రమాణం చెప్పిన విధానంలోనే తన తప్పుకి, తాను అనుకున్నటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు. సో ప్రమాణం మీద నిజమైన విశ్వాసం ఉన్నటువంటి మహానుభావుడైన, ప్రమాణం మీద నిజమైన విశ్వాసం ఇంత ఉంది కాబట్టే ఆయన మాటకు కూడా అంత విలువ వచ్చింది. ఆయన మనసులో ఇంత గట్టిగా ఉంది విశ్వాసం. క్రియారూపంగా మారవలసి వచ్చినప్పుడు కూడా అంతే స్థాయిలో విశ్వాసం ఉండేటట్లుగా ఆయన విశ్వాసం ఉంది. కాబట్టి ఆయనకి విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ప్రకారం ఆయన శపథం చేశాడు. శపథం ప్రకారం ఆయనకి మాట నెగ్గింది అనే మాట అనుకోవచ్చు. ఇంకా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, ఈయన ఈ తుషాగ్నిలో ఉండగా, అంటే ఈ ఊక రాసిపోసి ఆ రాశిని వెలిగించి అందులో కూర్చుని ఉండగా అప్పటికి శంకరాచార్యులు వారు అవతరించారు. ఆయన కొన్ని భాష్యాలు అవి రాశారు. రాసి ఆ భాష్యాలని ఈ పెద్ద ఆయనకి చూపించడానికి ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయనేమో ఈ ప్రాయశ్చిత్తంలో కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే దూరం నుంచి మాట్లాడించారు. ఇంకేం చేస్తారు, దూరం నుంచి మాట్లాడితే ఏంటి, ఎందుకు వచ్చావు అని అడిగారు ఆయన. కుమారుల భట్టుల వారు, నేను భాష్యాలు రాశానండి, అవి మీకు ఒకసారి చూపిద్దామని తెచ్చానండి అని చెప్పారు ఆయన. అయితే ఒక పని చెయ్యి, ఇప్పుడు నేను దిగకూడదు, కదలకూడదు, ఎందుకంటే నేను ప్రాయశ్చిత్తంలో ఉన్నాను, కదిలితే ఇది మొత్తం ఈ సెటప్ అంతా పాడైపోతుంది, కానీ నువ్వు రాసావంటే నేను కాదనడానికి వీలు లేకుండా ఉంది, ఓ కర్ర కట్టి పుస్తకాలు నాకు అందించు, పై నుంచి అందించు, నేను చదువుతాను, కాసేపు ఈ ప్రాణాలు పోయేంత వరకు అది చదువుతాను, సరిపోతుంది అని చెప్పారు.
ఈయన కర్ర కట్టి అందిస్తే ఆయన అప్పటికప్పుడు భాష్యాలని తిరగదోడి చూసి బాగుంది, దీనికి ఇప్పటికిప్పుడైతే నాకు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేద్దామని అనిపిస్తోంది, శబరస్వామి వారి భాష్యానికి వ్యాఖ్యానం వార్తికం రాసినట్లుగా దీనికే రాద్దామని ఉంది, కానీ ఇప్పుడు ఓపిక లేదు, సమయము లేదు, మించిపోయింది. కాబట్టి నా శిష్యుడు మండనమిశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, కొంచెం నాకంటే కఠినుడు, కొంచెం తగాదా మనిషి, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు కావాల్సిన పని చేసి పెడతాడు అని ఆయన దగ్గరికి పంపించారు. ఆ చివరి సమయంలో కూడా ఈయన రాసిన భాష్యాలు ఏంటి, ఈయన రాసిన విధానం ఏమిటి, అసలేంటి ఉపనిషత్తులు ఏంటి, ఉపనిషత్తులకి వ్యాఖ్యానం సరిగ్గా చేశారా లేదా, వచ్చిన వ్యక్తి చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, నిజంగా వ్యాఖ్యానం సరిగ్గా చేశాడా, ఈయన చేసిన వ్యాఖ్యానం ద్వారా దానికి మంచి జరుగుతుందా జరగదా అనేటువంటి తపనతోనే, ఆ ప్రమాణాల మీద ఉండేటువంటి అధిక శ్రద్ధతోనే ఆయన చివరి క్షణాల్లో కూడా గడిపాడు. అంటే ప్రమాణాల మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం చక్కగా తెలుస్తోంది. ఆ విశ్వాసం ఆ స్థాయిలో గనక ఉన్నట్లయితే శపథం సులభంగా చేయొచ్చు అని కూడా అనిపిస్తోంది. అందుకనే అలాంటి ప్రమాణ విశ్వాసం రావాలి. ఆ ప్రమాణ విశ్వాసంతో శపథం చేసే స్థాయికి మానవులందరూ ఎదగాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే విశ్వరూపుడు తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరి పాతు సర్వై స్వరూపైర్న సదా సర్వత్ర సర్వగః అని అంటున్నాడు. ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటే యథాహి భగవానేవా అని నిన్న చెప్పుకున్నటువంటి చివరి శ్లోకంలో ప్రమేయమైనటువంటి ఆత్మతత్వం మీద విశ్వాసం ఎలా ఉండాలి అని చెప్పాడు. ఈరోజు చెప్పినటువంటి 2 శ్లోకాల్లోనూ ప్రమాణాల మీద విశ్వాసం అనేది ఎలా ఉండాలి అని చెప్పాడు. ప్రమేయ విశ్వాసంతో చేయవలసినటువంటి శపథం, ఆ ప్రమేయాన్ని తెలియచెప్పేటువంటి ప్రమాణాల మీద విశ్వాసంతో చేయవలసిన శపథం, 2 శపథాలని ఈ 3 శ్లోకాల్లోనూ చెప్పి విదిక్షు దిక్షూర్ధ్వమథ సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్త సమస్త తేజా అని చెప్పాడు. ఇంకొకసారి ఇంకా చివరికి వచ్చింది ఈ కవచం. ఇంకొకసారి నారసింహుల వారిని స్మరించుకుని ఆ నరసింహుణ్ణి మరొకసారి ప్రార్థన చేసుకోవాలి అని చెప్తూ విదిక్షు, దిక్కులు మనకు తెలిసిన 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం అని 4 దిక్కులు. ఇవి కాక మూలలుగా ఉండేటువంటి దిక్కులు ఆగ్నేయం, అలాగే నైరుతి, వాయవ్యం, ఐశాన్యం అనేటువంటి 4 దిక్కులు. ఈ విదిక్షు దిక్షు, దిక్కుల్లోనూ విదిక్కుల్లోనూ, మామూలు మనకు తెలిసిన దిక్కుల్లోనూ అలాగే మూలల మీద ఉండేటువంటి దిక్కుల్లోనూ, ఊర్ధ్వం అధః, పైన కింద, ఒకవేళ ఏమైనా కొంత భాగం మిగిలిపోతే సమంతాత్, మొత్తం సమంతాత్ మొత్తము, అంతర్బహి లోపల బయట, ఇదంతా కూడా భగవాన్ నారసింహ పాతు, భగవాన్ మంచి శక్తి సంపన్నుడైనటువంటి నరసింహుడు రక్షించుగాక. నా చుట్టుపక్కల మొత్తం నా దిక్కులు, నా పైన, నా కింద, నా లోపల, నా బయట, నా చుట్టూ, నా మొత్తం సమంతాత్ నారసింహ భగవాన్ పాతు. నారసింహుణ్ణే ఎందుకు ప్రార్థిస్తున్నావు అంటే ఆయనకు విశేషం ఉంది. ఆయనైతే శ్రమపడక్కర్లేదు, ఏ పని చేయక్కర్లేదు. ఆయన గట్టిగా ఒక్కసారి గర్జిస్తే చాలు, ఆ గర్జనకే నాకు కావాల్సిన పని జరిగిపోతుంది. ప్రహాపయన్ లోకభయం స్వనేన, తన స్వనం, తన గర్జనతో లోకాలకు ఉండేటువంటి భయాలను ప్రహాపయన్ ఆయన పోగొట్టగలడు. తన పనేం చేయకపోయినా, ఏం ప్రత్యేకించి అక్కర్లేకపోయినా ఆయన గర్జనతోనే భయాలను పోగొట్టగలడు. స్వతేజసాగ్రస్త సమస్త తేజా, అలా కాదని ఎవరైనా పొరపాటున ఆయనకి ఎదురుపడినా సరే స్వతేజస, తన తేజస్సుతో గ్రస్త సమస్త తేజా, ఆ ఎదురుపడ్డ వాళ్ళ అందరి తేజస్సుల్ని లాగేసుకోగలడు, మింగేయగలడు. ఇంకా ఎవడైనా హిరణ్యకశిపు లాంటి వాడు, పిల్లకాకి లాంటి వాళ్ళు వచ్చినా స్వతేజస గ్రస్త సమస్త తేజా, తన ప్రభావంతో వాళ్ళ పరాక్రమానికి విలువ లేకుండా చేయగలడు. ఎవరి పరాక్రమానికైనా విలువ లేకుండా చేయగలడు, ఎవరి తేజస్సుకైనా సరే విలువ లేకుండా చేయగలడు. అలాగే తన గర్జనతోనే భయాలన్నిటినీ పోగొట్టగలడు. కాబట్టి ఆయన్ని ఇలా ప్రార్థించుకోవటం సబబు
అని చెప్తున్నాడు. విదిక్షు దిక్షు ఊర్ధ్వం అధః సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజా అనేటువంటి ఈ శ్లోకంలో మామూలుగా కవచాలు అయితే గనక కవచాలు వస్తే ఆ కవచాల్లో ముందు ప్రాచ్యామయం పాతు, దక్షిణే అయం పాతు, ప్రతీచ్యామయం పాతు, ఉదీచ్యామయం పాతు, ఊర్ధ్వే అధః అని దిక్కుల పేర్లు చెప్పటం ఉంది. ఆ దిక్కుల పేర్లు ఎక్కువేం చెప్పనక్కర్లేదు. విదిక్షు దిక్షు ఊర్ధ్వం అధః సమంతాత్ అని చెప్పుకుంటే సరిపోతుంది అని విశ్వరూపుడు అంటున్నాడు. అంటూ ఈ నారసింహుల వారిని ఆ రకంగా ప్రార్థించుకోమని చెప్తున్నాడు. చెప్పి మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యస్యంజసా ఏన దంశితో సురయూథపాన్ అని ఈ కవచాన్ని పూర్తి చేసేటువంటి మాటల్ని చెప్పడం మొదలుపెట్టాడు. మఘవన్, ఇంద్రుడా, ఇదం ఆఖ్యాతం, నేను నీకు చెప్పింది సామాన్యమైనది కాదు. వర్మ నారాయణాత్మకం, నారాయణ స్వరూపమైనటువంటి కవచం, నారాయణుడే అనేటువంటి తీరులో ఉండేటువంటి కవచం. ఆయన పేరు మీద శపథం చేయవలసిన, ఆయనను బోధించేటువంటి ప్రమాణాల మీద శపథం చేయవలసిన, ఆయన యొక్క రూపాలకు సంబంధించిన, ఆయన యొక్క పేర్లకు సంబంధించిన కవచం. వర్మ నారాయణాత్మకం. ఈ కవచాన్ని గనక నువ్వు ధరిస్తే ఏన దంశిత, దీన్ని గనక ఒంటికి పెట్టుకుంటే, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కవచాన్ని పెట్టుకుంటారు కదా, అలా దీన్ని గనక పెట్టుకుంటే విజేష్యసి, గెలుస్తావు, తప్పకుండా గెలుస్తావు. అంజస, గెలిచి తీరుతావు. విజేష్యస్ అంజస ఏన దంశిత, ఎదుర్కొండా ఉన్నవాళ్ళు రాక్షసులు అవ్వచ్చు, వాళ్ళు నీకంటే బలవంతులుగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అసుర యూథపాన్, వాళ్ళు ఎన్ని మందలుగా వచ్చినా తప్పకుండా వాళ్ళందరినీ గెలుస్తావు. మఘవన్ నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యస్ అంజసా ఏన దంశితో సురయూథపాన్ అని చెప్తున్నాడు. నేనేదో నువ్వు గొప్పవాడివి, పురోహితుడివి, నాతో ఏదో పెద్ద నికుంభిలాయాగం లాంటివి చేయిస్తావేమో అనుకుని తెచ్చుకున్నాను. తెస్తే 40 శ్లోకాలు కూడా లేవు, తిప్పి తిప్పి కొడితే 30 చిల్లర శ్లోకాలు ఉన్నాయి. ఆ కవచం చెప్పి దీంతో గెలుస్తావంటున్నావు, ఇది నమ్మేట్టుగా ఉందా అని పొరపాటున ఒకవేళ ఇంద్రుడు అడిగితే, ఇంద్రుడు అడగడు, మనమైతే అడుగుతాము, అలా అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. దీని ప్రభావం నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా పదావా సంస్పృశేద్ సద్య సాధ్వసాత్ స విముచ్యతే అని. దీన్ని నోట్లో ఉంచుకుని, దీన్ని మనసులో కూడా ఉంచుకుని, కుదిరితే దీన్ని అర్థాన్ని కూడా అనుసంధానం చేస్తూ దీన్ని ధారణలో ఉంచుకున్నవాడు ఏతత్ ధారయమాణస్తు. ధారయమాణ 2-3 రకాలుగా ఉంచుకోవచ్చు. నోట్లో నిరంతరం ఆడుతూ ఉండటం, ఆ శబ్దాలను గుర్తుపెట్టుకోవటం, రెండోది దాని యొక్క అర్థాలను గుర్తుపెట్టుకోవటం, ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకోగలగటం అనే 2-3 రకాలుగా ఉండొచ్చు. ఈ ధారణ చేసేవాడు యం యం పశ్యతి చక్షుష, ఎవరినైనా సరే తన చల్లని చూపుతో ఒక్కసారి చూస్తే ఆ చూడబడినవాడు ఉంటాడు కదా రెండో వ్యక్తి, ఆ రెండో వ్యక్తి తాలూకు భయాలన్నీ తొలగిపోతాయి. సాధ్వసాత్ స విముచ్యతే, ఎంత భయమైనా సరే ఆ భయం మొత్తం పోతుంది. ఒకవేళ చూపు చాలదనుకుంటే పదావా సంస్పృశేత్ సద్య, కాలి గోటితో ఒక్కసారి ఆ వ్యక్తిని ముట్టుకున్నా సరే భయాలన్నీ తొలగిపోతాయి. పదావా సంస్పృశేత్ సద్య, వెంటనే పోతాయి. ధారణ చేసిన వాడు చూస్తేనే ఇంత జరిగే మాట అయితే, ధారణ చేసిన వాడు కాళ్ళతో ముట్టుకుంటే వాడికే ఇంత ఫలితం జరిగే మాట అయితే, ధారణ చేసిన వాడికి ఫలితం ఉంటుంది అని వేరే చెప్పాలా? కాబట్టి చిన్నది కదా అని సందేహించొద్దు, చాలా గొప్ప కవచం ఇది అని చెప్తున్నాడు. ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుష పదావా సంస్పృశేత్ సద్య సాధ్వసాత్ స విముచ్యతే అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇది కైముతిక న్యాయం అంటారు, కైముతిక న్యాయంతో చెప్తున్నాను, తక్కువ అని అనుకోవద్దు, నేను డైరెక్ట్గా కూడా చెప్తాను. నకుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్ రాజదస్యు గ్రహాదిభ్య
వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్ అని. నా కుతశ్చిత్ భయం తస్య. ఈ విద్యని, నారాయణ కవచ విద్య అనేటువంటి ఈ విద్యని ధరించే వాళ్ళకి, విద్యాం ధారయత న కుతశ్చిత్ భయం, ఎటువైపు నుంచి కూడా భయం అనేది రాదు. న కుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్. ఎటువైపు నుంచి భయాలు అనేవి రావచ్చు అంటే రాజులు అధికారులు వీళ్ళ వైపు నుంచి రావచ్చు, దస్యు దొంగలు బందిపోట్లు వీళ్ళ వైపు నుంచి రావచ్చు, ఇంకా కనిపించని గ్రహాలు తోకచుక్కలు వీటి వల్ల రావచ్చు, లేదా ఉండేటువంటి వ్యాధ్యాదిభ్య, వ్యాధులు మానసికమైనటువంటి వేదనలు ఇలాంటి వాటి వల్ల కావచ్చు. రాజదస్యుగ్రహాదిభ్య వ్యాధ్యాదిభ్యశ్చ న కుతశ్చిత్ భయం, వీటిల్లో వేటి వల్ల కూడా భయం అనేది ఉండదు. కర్హిచిత్, ఎప్పటికీ భయం అనేది ఉండదు. దేనివల్ల భయం అనేది ఈ ధారకుడు ఎరుగడు. ఆ స్థాయిలో ఈ కవచం పనిచేస్తుంది అని చెప్తున్నాడు. న కుతశ్చిత్ భయం తస్య విద్యాం ధారయతో భవేత్ రాజదస్యుగ్రహాదిభ్య వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్. అవును, ఇంతకీ అడగటం మర్చిపోయాను, ఈ కవచాన్ని నువ్వే రాశావా, నువ్వే రాసి నాకు చెప్తున్నావా, లేదా ఇంతకుముందు ఎవరైనా దీన్ని ట్రై చేసి చూశారా అని ఒకవేళ ఇంద్రుడు అడిగే మాట అయితే మనలాగా దానికి సమాధానం కొంచెం వెరైటీగా ఫలితంతో కలిపి పై శ్లోకాల్లో చెప్తున్నాడు. ఇదేమి కొత్తగా నేను రాసింది కాదు, ఏదో నిద్ర పట్టక రాత్రిపూట పెన్ను పేపర్ పట్టుకుని రాసిన కవచం కాదు ఇది. ఏదో అనాది కాలంగా పరంపరగా, గురు శిష్య పరంపరగా వస్తున్నటువంటి కవచం ఇది. ఈ కవచాన్ని ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజ యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని. ఇమాం విద్యాం, ఈ కవచ విద్యని పురా కశ్చిత్, ఎప్పుడో, నాకు కాలం తెలియదు, డేట్ తెలియదు, ఎప్పుడో ఒకప్పుడు కౌశిక గోత్రంలో పుట్టినటువంటి ద్విజ కశ్చిత్, ఒక బ్రాహ్మడు ధారణ చేస్తూ వచ్చాడు. అతనికి గురు శిష్య పరంపరలో అందింది. అతనికి ఆయన గురువులు, ఆయనకి వాళ్ళ గురువులు అలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి విద్యని ఇతను యోగాభ్యాసంతో కలిపి చేశాడు. అంటే ప్రాణాయామము అది చేసుకుని, ప్రాణాయామం తర్వాత చేసేటువంటి మిగతావి 3 ఉన్నాయి కదా, ధారణాధ్యాన సమాధులు, అందులో ధారణలో దీన్ని తీసుకొచ్చి పెట్టాడు. ధారణాకాలంలో ఈ నారాయణ కవచాన్ని చేయటం అనేటువంటి సాధన చేశాడు. ఆ సాధన చేస్తూ చేస్తూ యోగధారణయ స్వాంగం జహౌ, తన ప్రాణాలని వదిలేసుకున్నాడు. ఎక్కడ? మరుధన్వని. అతను కొంచెం ఏకాంత ప్రదేశం కోసం చూశాడు. ఏకాంత ప్రదేశం అంటే ఈ తీర్థాలకి క్షేత్రాలకి వెళితే దొరకటం లేదు. ఈ తీర్థక్షేత్రాల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుని జపం చేసుకునేవాడి మీద శ్రద్ధ చూపించరు, వాడిని తన్నుకుంటూ వాడిని తొక్కుకుంటూ వెళ్ళి దాంట్లోకి దూకుతారు, లేదా తీర్థాల్లోకి వచ్చి ఆటలాడుతూ ఉంటారు. ఆటలాడుతుంటే ఆ నీళ్ళన్నీ వీడి మీద పడతాయి. పాపం కూర్చున్నవాడేమో, ముక్కు మూసుని కూర్చున్నవాడేమో ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన్నుకుంటూ పోతారు, తొక్కుకుంటూ పోతారు. మరీ గనక మంచి మూడ్లో ఉంటే వాడు ఒళ్ళో కూర్చుంటారు ఏకంగాను. మెట్టు మీద ఖాళీ ఇంకెక్కడా లేకపోతే వీడు కాదనుకున్నా ఉన్నాడు, ముక్కు మూసుకుని కూర్చున్నాడు కదా అని వాడు ఒళ్ళో కూడా కూర్చుంటారు. అందుకని తీర్థాలు క్షేత్రాలు వద్దనుకున్నాడు ఆయన. జనాభా ఎక్కువగా ఉన్నారు, ఏకాంతం దొరకటం లేదు అని వదిలేసి మరుధన్వని, నీళ్లు దొరకని ఎడారి ప్రాంతంలో కూర్చున్నాడు. ఆయనకి స్నానము పానము ఏమీ లేదు, అదేమి చెప్పుకోదగ్గ క్షేత్రమూ కాదు. ఏదో భూమి మీద సహజంగా ఉండేటువంటి పవిత్రత తప్ప పెద్దగా పవిత్రత అనేది కూడా లేదు. అలాంటి ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని, యోగాభ్యాసానికి ఏకాంతం చాలా ముఖ్యం కదా అని అక్కడ కూర్చుని యోగాభ్యాసం చేసుకున్నాడు. యోగాభ్యాసంతో పాటు ఈ కవచాన్ని ధారణాకాలంలో లోపల మనసులో చదువుకోవటం అని పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒకరోజు ప్రాణాలను విడిచిపెట్టేశాడు. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజ యోగధారణయా స్వాంగం జహౌ సమరుధన్వని. ఈయన ప్రాణాలు విడిచిపెట్టడం అయిపోయింది. ఆ శరీరం మెల్లమెల్లగా పాడైపోవటం మొదలైంది. చివరికి ఎముకలు మిగిలినాయి. ఎముకలు మిగిలినటువంటి సందర్భంలో తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథస్త్రీభి వృతో యత్ర ద్విజక్షయ. ఈయన ప్రాణాలను విడిచిపెట్టి చాలా రోజులైంది, ఎముకలే మిగిలినాయి.
ఆ ఎముకలు మిగిలినటువంటి ప్రాంతం మీదుగా సరిగ్గా దాని మీదుగా ఒక గంధర్వుడు తన విమానంలో వెళుతూ వచ్చాడు. తస్యోపరి దాని మీదే విమానేన తన విమానంతో గంధర్వపతి గంధర్వులకు రాజైనటువంటి చిత్రరథ చిత్రరథుడు అనేటువంటి పేరు గలవాడు ఏకదా ఒకప్పుడు వెళుతూ వచ్చాడు. యయౌ ఆయన మంచి దీంట్లో ఉన్నాడు, ఏదో విహారయాత్రకు బయలుదేరినట్టున్నాడు. స్త్రీభిర్వృత ఆయన చుట్టూ గంధర్వ స్త్రీలు చాలామంది ఉన్నారు. విహారయాత్రల్లో చూసుకోకుండా కిందేముంది అని చూసుకోకుండా మాట్లాడుకుంటూ దాని మీదుగా వెళ్ళారు. ఎత్ర ద్విజక్షయ వీళ్ళ విమానం సరిగ్గా రేఖ చూస్తే ఆ కౌశికుడు ప్రాణాలను విడిచిపెట్టినటువంటి చోటుకి సరళ రేఖల్లోకి వచ్చింది. వచ్చేసరికి తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథ స్త్రీభి వృతో ఎత్ర ద్విజక్షయ అనే పరిస్థితి వచ్చేసరికి గగనాన్యపతత్ సద్య సవిమానో హ్యవాక్షిరా స వాలఖిల్యవచనాత్ అస్థీన్యాదాయ విస్మిత ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్మా ధామ స్వమన్వగాత్. సరిగ్గా ఆ ఎముకల మీదకి ఈయన విమానం రావటము, ఆ విమానం తల్లకిందులైపోవటము, తల్లకిందులైపోయి ఈ గంధర్వులు గంధర్వ స్త్రీలు వీళ్ళందరూ కూడా తల్లకిందులుగా కింద పడిపోవటము అనేది జరిగింది. గగనాత్ న్యపతత్ సద్య వెంటనే జరిగిపోయింది. ఆకాశం నుంచి వీళ్ళందరూ కింద పడిపోయారు. సవిమాన విమానం కూడా తల్లకిందులైపోయింది, కింద పడిపోయారు. అవాక్షిరాహ వీళ్ళు కూడా తలకాయ కిందకు పెట్టుకుని కింద పడిపోయారు, ఆ ఎడారిలో పడిపోయారు. ఎడారిలో పడిపోయారు. తర్వాత దిక్కుతోచలేదు, ఏం చేయాలో కూడా తెలియలేదు. ఈ విమానమేమో తలకిందులుగా పడిపోయింది, దీన్ని నేపి నిలబెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళు తలకిందులుగా పడ్డవాళ్ళు ఏదో విధంగా ప్రాణాలు కాపాడుకున్నారు. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. తెలియకపోతూ ఉండగా అటువైపు నుంచి వాలఖిల్యులు అని పేరుతో పిలువబడేటువంటి పేరు చెప్తే దండం పెట్టుకోవలసినటువంటి మహానుభావులు కొంతమంది వెళుతూ వచ్చారు. వాళ్ళని ఈ చిత్రరథుడు అడిగాడు, ఇదేమిటండి మేము ఈ ప్రాంతం మీదకు వెళుతూ ఉండగా ఇక్కడ తల్లకిందులుగా పడిపోయాము, మళ్ళీ స్వస్థానానికి వెళ్ళలేకపోతున్నాము, ఈ విమానం కదలటం లేదు, మాకు కూడా దారి తెలియటం లేదు, ఏం చేయాలండి అని అడిగాడు. అడిగితే వాలఖిల్య వచనాత్ వాలఖిల్యులు ఏం చేయాలో చెప్పారు. ఏం చెప్పారు, నువ్వు ఆ కౌశికుడి యొక్క శరీరం మీద నుంచి వెళ్ళావు, ఆయన యొక్క ప్రభావానికి ఆయన ప్రాణాలు పోయినా ఆయన శరీరంలో ఇంకా కూడా ఆ తేజస్సు మిగిలింది. శరీరంలో ఏం మిగిలింది? ఎముకలు మిగిలినాయి, ఎముకల్లోనే ఆ తేజస్సు మిగిలింది. ఆ ఎముకలు తేజస్వంతులు కాబట్టి ఆ వాటి మీద నుంచి వెళుతున్నప్పుడు ఇలా జరిగింది. ఇంకొకళ్ళకి ఇలా జరగకుండా నీకు కూడా జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తావంటే ఈ ఎముకల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి సరస్వతీ నది తూర్పు దిక్కుకి ప్రవహించే చోట ఆ ఎముకల్ని సరస్వతీ నదిలో కలిపేసేయి అని చెప్పారు. సరస్వతీ నది వాస్తవానికి పశ్చిమ దిక్కుకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సరస్వతీ నది ఎక్కడో తిరుగుతూ తూర్పుకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే చోట ప్రాచీ సరస్వత్యాం వీటిని నిమజ్జనం చేసేసేయి, అప్పుడు నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. సహా ఆ చిత్రరథుడు వాలఖిల్య వచనాత్ ఆ వాలఖిల్య చెప్పిన దాన్ని విన్నాడు. విని అస్థిని ఆదాయ ఆ ఎముకలన్నింటినీ జాగ్రత్తగా తీసుకున్నాడు, అస్థి సంచయం చేశాడు. విస్మిత చాలా ఆశ్చర్యపోయాడు, ఇలాంటి ప్రభావం మనం విన్నది కన్నది లేదు అని అనుకుంటూనే ఉన్నాడు. అనుకుని ప్రాచీ సరస్వత్యాం ప్రాస్య ప్రాచీ సరస్వతీ నది ప్రాక్ దిక్కుకి తూర్పుకి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రాస్య వాటిని నిమజ్జనం చేసేసి స్నాత్వ ఆ తర్వాత చేయవలసినటువంటి స్నానాన్ని కూడా చేసి అప్పటికి విమానం తేరుకోవటంతో తమ వాళ్ళందరూ కూడా తేరుకోవటంతో ధామ స్వమన్వగాత్ తన దారిని తాను గంధర్వలోకానికి వెళ్ళాడు. ఈ వృత్తాంతం ద్వారా ఏం తెలుస్తోంది అంటే, నంబర్ 1, ఇది గురు శిష్య పరంపరలో వచ్చింది. గురు శిష్య పరంపరలో గురువులు శిష్యులకి చెప్పగా నా చెవికి సోకింది, అంతేగాని నేను సొంతగా రాసింది కాదు అని తెలుస్తోంది. రెండోది, దీన్ని ఎక్కడైనా పారాయణ చేసుకోవచ్చు, ఎక్కడైనా సాధన చేసుకోవచ్చు. ఆ కౌశికుడు చేసినట్లుగా అసలు నీరే దొరకని ప్రాంతంలో కూడా, ఏ నియమాలను పాటించలేనటువంటి ప్రాంతంలో కూడా చేసుకోవచ్చు. ఆ చేసుకోవటం అనేది యోగధారణ ఈ స్థాయిలో చేసుకుంటే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. నియమాలను పెద్దగా
పరిస్థితులు అనుకూలించని వాళ్ళకి, ఉన్నట్లుండి భయం అనేది వచ్చిన వాళ్ళకి, లేదా ఎప్పుడూ జపం చేయటమే అలవాటు ఉన్న వాళ్ళకి నియమాలు పర్వాలేదు. మిగతా వాళ్ళు కాస్తంత నియమాలను పాటించైనా చేసుకోవచ్చు. నియమాల మీద పెద్ద నియంత్రణ లేదు, కానీ ధారణ నిరంతరం దాని మీద అభ్యాసం చేయటం అనేది చాలా ప్రధానం. అలా గనక చేసినట్లయితే ఆ ప్రభావం బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, బతికి లేనప్పుడు కూడా తప్పనిసరిగా చూపిస్తుంది. ఆయన ఎముకల్లోనే చూపించింది అంటే ఇంత ప్రభావం, మరి ఆయనతో పాటు ఉండేటువంటి మనస్సు మీద ఎంత చూపించి ఉండాలి, ఆ మనస్సుతో పాటు ఆయన సంస్కారాల మీద ఎంత తేడా చూపించి ఉండాలి. కాబట్టి ఉన్నా లేకపోయినా, ఈ శరీరం ఉన్నా మరొక శరీరం వచ్చినా, ఎలాగైనా సరే ఈ కవచం అనేది ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలను చెప్పాడు. దీంతో పాటుగా ఇలాంటి కవచాలు, ఇలాంటి పుణ్యగ్రంథాలు పారాయణ చేసేవాళ్ళని అవమానించాలి అని, తిరస్కరించాలని, దాటాలని, తొక్కాలని, తన్నాలని అనుకోకూడదు అనేటువంటి పాయింట్ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ నారాయణ కవచం అనేది ఫలశ్రుతితో సహా పూర్తయిపోయింది అని విశ్వరూపుడు ఆపేశాడు. తర్వాత ఏం జరిగింది అనేదాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః తన్నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ అని. విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్తే అదేదో దేవతలకు సంబంధించిన వ్యవహారం అని అనుకుంటావేమో, నువ్వు అనుకున్నా అనుకోపోయినా నీతో చుట్టుపక్కల ఉన్నటువంటి, నీతో పాటు ఉన్నటువంటి మానవులు అనుకుంటారేమో, వీళ్ళు అనుకున్నా అనుకోకపోయినా తర్వాత మహానుభావులు చాలామంది వస్తారు, వాళ్ళందరూ అనుకుంటారు ఎప్పుడో దేవతలు చేసింది మనకెందుకు, మనం మనుషులు చేసే పని చేద్దాము అని అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఇదం శృణుయాత్, దీన్ని వినేవాళ్ళందరూ కూడా కాలే యో ధారయతి చాదృతః, కాలంలో అంటే రెండు రకాల కాలంలో, భయం వచ్చినటువంటి కాలంలో లేదా చివరి భయం వచ్చినటువంటి కాలంలోనైనా సరే, ఆదృత ఆదరంతో యహ ధారయతి, ఎవరైతే దీన్ని గుర్తుపెట్టుకుంటారో అలాంటి వాళ్ళని తం నమస్యంతి భూతాని, వారి చుట్టూ ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా వారిని నమస్కరిస్తాయి, గౌరవంగా చూస్తాయి. ముచ్యతే సర్వతో భయాత్, వాళ్ళకు ఉండేటువంటి భయాలన్నీ తప్పనిసరిగా పోతాయి. ఏ భయాలు లేనటువంటి నిర్భయ స్థితిని చేరుకుంటారు. ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః తన్నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. భయాలను పోగొట్టుకోవటం అనేది అందరికీ కావలసిందే కాబట్టి ఈ కవచం కూడా అందరికీ కావలసిందే అవుతుంది. అందరికీ కావలసింది ఈ కవచము. కేవలం ఇంద్రుడికి విశ్వరూపుడికి సంబంధించింది కాదు, లేదా యోగాభ్యాసం చేసిన కౌశికుడికి ఆయన వ్యవహారానికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది, అందరికీ కావలసింది ఈ కవచం అని చెప్తున్నారు. ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః తన్నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ అని. ఇది కవచం తాలూకు శ్రీశుకుల వారు చెప్పినటువంటి ఫలశ్రుతి అయితే, కథ పైన ఏం జరిగింది అనే దాన్ని ఏతాం విద్యామధిగతః విశ్వరూపాచ్ఛతక్రతుః త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధే సురాన్ అనే శ్లోకంలో చెప్తున్నారు. శతక్రతు ఇంద్రుడు 100 అశ్వమేధాలు చేస్తే ఆ పదవి దక్కించుకున్నటువంటి ఇంద్రుడు 100 అశ్వమేధాలు చేసినా సరే గురువుని తిరస్కరించటం అనేటువంటి చిన్న తప్పుకి, మన దృష్టిలో చిన్నగా కనిపించేటువంటి తప్పుకి చివరికి తన అధికారాన్నే కోల్పోవలసి వచ్చినటువంటి ఇంద్రుడు విశ్వరూపుడి ద్వారా ఏతాం విద్యాం అధిగతః, ఈ నారాయణ కవచ విద్యను పొందాడు. పొందిన తర్వాత త్రైలోక్య లక్ష్మీం బుభుజే, ముల్లోకాలకి ఆధిపత్యం అనేటువంటి తన ఐశ్వర్యాన్ని తిరిగి అతను సంపాదించుకోగలిగాడు. బుభుజే చాలా కాలం పాటు ఈ త్రైలోక్య లక్ష్మిని పాలించాడు. వినిర్జిత్య మృధే అసురాన్, యుద్ధం మళ్ళీ మొదలైంది. ఆ యుద్ధంలో మృధే వినిర్జిత్య అసురాన్, రాక్షసుల్ని గెలిచాడు. గెలిచి ఈ కవచ ప్రభావంతో ముల్లోకాలను చక్కగా ఏలాడు అని. ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః త్రైలోక్య లక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధే సురాన్ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 42 శ్లోకాలు ఉన్నటువంటి నారాయణ కవచం అనే పేరు కలిగినటువంటి 6వ స్కంధంలోని 8వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయం మొత్తం కవచంతో నిండి ఉన్న అధ్యాయం.
కవచం పారాయణ చేయటానికి ముందు ఏ నియమాలను పాటించాలి అని కొన్ని శ్లోకాలతో చెప్పారు. అలాగే పరమాత్మకు సంబంధించినటువంటి ఏ ఏ రూపాలను ఏమేమని ప్రార్థించాలి అని కొన్ని శ్లోకాల్లో చెప్పారు. పరమాత్మకు సంబంధించిన ఆయుధాలని వాటిని ఇలా ప్రార్థించాలని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా పరమాత్మ యొక్క తత్వం మీద, పరమాత్మను బోధించేటువంటి ప్రమాణాల మీద విశ్వాసం ఏ పాటిగా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. చెప్పి దీన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, దీన్ని అందరూ వాడుకోవచ్చు. భయంతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, లేదా ఆయా ప్రయోజనాలను కోరేవారు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. నియమాలు కూడా చాలా స్వల్పమే, నియమాలు లేవని కావు, స్వల్పం. పాటించగలిగిన నియమాలను పాటిస్తే చాలు, పాటించనక్కర్లేని లేదా పాటించలేని నియమాలను పాటించనక్కర్లేదు అనేటువంటి విషయం చెప్పారు. ఇది అనాది కాలంగా గురు శిష్య పరంపరగా వస్తున్నటువంటి విద్య అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇన్ని విషయాలతో కూడినటువంటి ఈ అధ్యాయం, ఈ 42 శ్లోకాల నారాయణ కవచం అనేటువంటి అధ్యాయం పూర్తయింది. పై అధ్యాయంలో ఈ విశ్వరూపుడికి ఇంద్రుడికి వచ్చినటువంటి తగాదా గురించిన ప్రస్తావన మళ్ళీ ఉంది. దాన్ని ఇంద్రుడు ట్యాకిల్ చేయలేక చేసిన పని, దాన్ని మళ్ళీ దిద్దుకోలేకపోయిన ఇబ్బందులు, దాన్ని మళ్ళీ దిద్దుకోలేకపోయిన ఇబ్బందులు, ఇంద్రుడు పడిన ఇబ్బందులు, ఆ ఇంద్రుడు పడిన ఇబ్బందుల్ని పరమాత్మ చివరికి తీర్చినటువంటి విధానం, వీటి మీద ప్రస్తావనలు పై అధ్యాయాలలో ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటాము. కాకపోతే ఈ అధ్యాయంలో ప్రత్యేకించి కవచం అనేటువంటి అధ్యాయంలో మిగిలిన అంశాలు, మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు 2 మిగిలినాయి. ఒకటి న్యాసం గురించి చెప్పుకోవాలని అనుకున్నాము. న్యాసం అంటే ఏంటి, న్యాసానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పుకోవాలని అనుకున్నాము. రెండోది పూజాంతరాయాలు అని వచ్చినప్పుడు, పూజాంతరాలు, పూజాఛిద్రాలు అని వచ్చినప్పుడు ఆ పూజాఛిద్రాలు ఎన్నున్నాయి, భగవంతుణ్ణి ఇన్సల్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నున్నాయి, వాటిని మనం ఎలా అరికట్టుకోవాలి అని తెలుసుకుందామని అనుకున్నాము. వాటిని వేరు రోజుల్లో పెట్టుకుందాము. అందులోనూ 3వ తారీఖు నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి అంటే మనకి సమయం తగ్గిపోతుంది. 6 గంటల నుంచి 6:50 వరకే మన సమయము, అంటే సుమారుగా 30-35 నిమిషాల ప్రవచనానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కవర్ చేసుకుంటూ వెళదాము. 3వ తారీఖుతో మొదలు 4వ తారీఖు ధ్వజారోహణం సందర్భంగా శ్రీమద్ భాగవతం అనే కార్యక్రమం ఉండదు. మళ్ళీ 8వ తారీఖు గరుడ సేవ సందర్భంగా కూడా ఉండదు. మిగతా రోజుల్లో 6 గంటల నుంచి 6:50 వరకు మన కార్యక్రమం యథావిధిగా ఉంటుంది. ఆ సమయంలో 2 రోజులు కూర్చుని ఈ న్యాసాలు అలాగే పూజాంతరాలు వీటిని గురించి మనం చర్చించుకుందాం. వాటికంటే ముందు ఈ అధ్యాయంలోని 12వ శ్లోకంలో హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధాన అష్టగుణ అష్టబాహు అనేటువంటి శ్లోకంలో 12వ శ్లోకంలో మనం చెప్పుకునేటప్పుడు చిన్న పొరపాటు దొరికింది. అది న్యస్తాంఘ్రి పద్మ అన్నప్పుడు అంఘ్రి అంటే చెయ్యి అని చెప్పుకున్నాము, చెయ్యి కాదు పాదం. ఆయన గరుత్మంతుడి యొక్క 2 రెక్కల మీద 2 పాదాలను ఉంచి వచ్చాడు అనే తీరులో చెప్పుకోవాలి. న్యస్త అంఘ్రి పద్మ, గరుత్మంతుడి యొక్క 2 రెక్కల మీద తన యొక్క 2 కాళ్లను, తామర పువ్వుల్లాంటి తన కాళ్లను ఉంచి వచ్చాడు అనేటువంటి అర్థం చెప్పుకోవాలి. ఆ రోజు పొరపాటు దొరికింది, దాన్ని ఒకసారి దిద్దుకోవాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ రోజుకి మొత్తం ఈ కవచం మొత్తాన్ని 42 శ్లోకాలని ఒక్కసారి ఆచార్యముఖంగా మనం చెప్పగా విని జాగ్రత్తగా పలుకుదాము. మనం చెప్పుకోవాల్సినటువంటి న్యాసాల గురించి చెప్పుకోవాల్సిన రోజున, అలాగే ఇది పూజాంతరాలని చెప్పుకోవాల్సిన రోజున మొత్తం ఆచార్యుల వారితో కలిసి ఈ కవచాన్ని పారాయణ కూడా చేసుకుందాము. అలా పారాయణ చేసుకోవడం ద్వారా కాస్త నోరు నలిగేందుకు అవకాశం ఉంటుంది. అలా నోరు నలిగేందుకు అవకాశం ఉండేటట్లుగా దీన్ని డిజైన్ చేసుకుందాము. రేపు ఎల్లుండి మాత్రం ఈ విశ్వరూపాఖ్యానంలో కథలో కొంచెం ముందుకు వెళదాము. కథలో ముందుకు వెళ్ళినా సరే కాస్త ఆగి 3వ తారీఖు అలాగే 4 లేదు కాబట్టి 5వ తారీఖు ఈ 2 అంశాలని చూసుకుందాము. అప్పటితో నారాయణ కవచం పూర్తయినట్లు, ఇప్పటికి ఇంకా మనం నారాయణ కవచాన్ని అభ్యాసం చేస్తున్నట్లు అని అనుకుందాము. దానితో పాటుగా మనకి ప్రమాణాల మీద, అలాగే ఆ ప్రమాణాలు బోధించేటువంటి పరమాత్మ తత్వం మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలగాలి అని,
ఆ అచంచల విశ్వాసంతో మనం శపథం చేసేటువంటి రోజు కూడా రావాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు నారాయణ కవచం మొత్తాన్ని ఎంత సమయమైనా జాగ్రత్తగా ఆచార్యుల వారు చెప్పగా విని పలికి పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అతి భక్తి కౌశకిండను బ్రాహ్మణుడు తొల్లి ఈ విద్య ధరించి ఎలమి మించి మరుభూమి యందు నిర్మలజితుడై యోగధరణంబున బిట్టు తనువు విడిచే దానిపైనొకడు గంధర్వవరేణ్యుండు చిత్రరథాఖ్యుడజేయుడుంటి చెదల జనంగదచ్ఛాయ తదస్థిపై గరసిన నాతడు కళవళించి ఉవిధ పిండుతోడ నవ విమానముతోడ తనదు విద్యతోడ ధరణి త్రిళ్ళి తిరిగి లేవలేక తికమగగుడవంగ వాలకిల్యమౌని వాణిజూచి నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్థిదీని దగ్గర నీకుంకూరెడినే విష్ణు భక్తుల వారక చిరంగనిటి వారికి తరమే అని ఆ నారాయణ కవచాన్ని పఠించినటువంటి వారి మృత శరీర కళేబరానికి కూడా ఉన్నటువంటి శక్తిని, కవచము యొక్క వైశిష్ట్యాన్ని, కవచంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాల్ని కూడా ఆచార్యముఖతః మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని మనస్సులో పరిపూర్ణంగా నింపుకుంటూ ఆ నారాయణ కవచాన్ని అంటే శ్రీమద్భాగవతంలో 6వ అధ్యాయంలో 6వ స్కంధంలో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాల్ని మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోऽధ్యాయః రాజోవాచ యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యథా తతాయినః శత్రూన్ येन गुप्तो जयन्मृधे श्रीशुक उवाच वृतः पुरोहितस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माः तदिहैकमनाशृणु विश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्र उदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते पादयोर्जानुनोरूर्वोः उदरे हृद्यथोरसि मुखे शिरस्यानुपूर्व्यात् ओङ्कारादीनि विन्यसेत्
ఓం నమో నారాయణాయేతి ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా విపర్యయమథాపి వా కరన్యాసం తతః కుర్యాత్ కరన్యాసం తతః కుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ద్వాదశాక్షర విద్యయా ప్రణవాదియకారాంతం ప్రణవాదియకారాంతం అంగుళ్యంగుష్ఠపర్వసు అంగుళ్యంగుష్ఠపర్వసు న్యసేద్ధృతయ ఓంకారం యసేద్ధృదయ ఓంకారం వికారమనుమూర్ధని వికారమనుమూర్ధని శకారంతు భ్రువోర్మధ్యే శకారంతు భ్రువోర్మధ్యే నకారం శిఖయా దిశేత్ నకారం శిఖయా దిశేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాత్ వేకారం నేత్రయోర్యుంజ్యాత్ నకారం సర్వసంధిషు నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః మంత్రమూర్తిర్భవేత్ బుధః సవిసర్గం ఫడంతం తత్ సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ఓం విష్ణవే నమ ఇతి ఓం విష్ణవే నమ ఇతి ఆత్మానం పరమం ధ్యాయేత్ ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం ధ్యేయం షట్శక్తిభిర్యుతం విద్యాతేజస్తపోమూర్తిం విద్యా తేజస్తపోమూర్తిం ఇమం మంత్రముదాహరేత్ ఇమం మంత్రముదాహరేత్ ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే న్యస్తాంఘ్రి పద్మః పతగేంద్రపృష్ఠే దరారిచర్మాసి గదేషు చాప దరారి చర్మాసి గదేషు చాప పాశాందధానోష్టగుణోష్టబాహుః పాశాన్ దధానోష్టగుణోష్టబాహుః జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు వామనోవ్యాత్ స్థలేషు మాయావటు వామనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః దుర్గేష్పటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహోసురయూథపారిః పాయాన్ నృసింహోసురయూథపారిః విముంచతో యస్య మహాట్టహాసం విముంచతో యస్య మహాట్టహాసం దిశే వినేదుర్న్యపతంశ్చ గర్భాః దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః రక్షత్వసో మాధ్వని యజ్ఞకల్పః రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంశ్రయోన్నీతధరో వరాహః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వథ విప్రవాసే రామోద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణః పాతు నరశ్చ హాసాత్ నారాయణః పాతు నరశ్చ హాసాత్ దత్తస్త్వయోగాదథ యోగనాథః దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశः
कपिलः कर्मबन्धात् पायाद्गुणेशः कपिलः कर्मबन्धात् सनत्कुमारोऽवतु कामदेवात् सनत्कुमारोऽवतु कामदेवात् हयशीर्षा मां पथि देवहेलनात् हयशीर्षा मां पथि देवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् कूर्मो हरिर्मां निरयादशेषात् धन्वन्तरिर्भगवान् पात्वपथ्यात् धन्वन्तरिर्भगवान् पात्वपथ्यात् द्वन्द्वाद्भयादृशभो निर्जितात्मा द्वन्द्वाद्भयादृशभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्तात् यज्ञश्च लोकादवताज्जनान्तात् बलो गणात् क्रोधवशादहीन्द्रः बलो गणात् क्रोधवशादहीन्द्रः द्वैपायनो भगवानप्रबोधात् द्वैपायनो भगवान् प्रबोधात् बुद्धस्तु पाखण्डगणप्रमादात् बुद्धस्तु पाखण्डगणप्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु कल्किः कले कालमलात् प्रपातु धर्मावनायोरुकृतावतारः धर्मावनायोरुकृतावतारः मां केशवो गदया प्रातरव्यात् मां केशवो गदया प्रातरव्यात् गोविन्द आसङ्गवमात्तवेणुः गोविन्द आसङ्गवमात्तवेणुः नारायणः प्राह्न उदात्तशक्तिः नारायणः प्राह्ण उदात्तशक्तिः मध्यं दिने विष्णुररीन्द्रपाणिः मध्यन्दिने विष्णुररीन्द्रपाणिः देवोपराह्णे मधुहोग्रधन्वा देवोपराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम् सायं त्रिधामावतु माधवो माम् दोषे ऋषिकेश उतार्धरात्रे दोषे हृषीकेश उदार्थरात्रे निशीथ एकोऽवतु पद्मनाभः निशीथ एकोऽवतु पद्मनाभः श्रीवत्सधामा पररात्र ईशः श्रीवत्सधामा पररात्र ईशः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः दामोदरो व्यादनुसन्ध्यं प्रभाते दामोदरो व्यादनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रं युगान्तानलतिग्मनेमि चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समन्ताद् भगवत्प्रयुक्तम् भ्रमत्समन्तात् भगवत्प्रयुक्तम् दन्दग्धिदन्धग्ध्यरिसैन्यमाशु दन्दग्धि सैन्यमाशु कक्षं यथा वातसखो हुताशः कक्षं यथा वातसखो हुताशः गदे अशनिस्पर्शन विस्फुलिङ्गे गदेश निस्पर्शन विस्फुलिङ्गे निष्पिण्ढि निष्पिण्ड्यजित प्रियासि निष्पिण्ढि निष्पिण्ढ्यजित प्रियासि कूष्माण्डवैनायक यक्षरक्षो कूष्माण्डवैनायक यक्षरक्षो भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् त्वं यातु धान प्रमथ प्रेतुमातृ त्वं यातु धान प्रमथ प्रेतमातृ त्वं यातु धान प्रमथ प्रेतमातृ त्वं यात धान प्रमथ प्रेतमातृ पिशाच विप्रग्रह घोर दृष्टीन् पिशाच विप्रप्रहधोर धृष्टीन् दरेन्द्र विद्रावय कृष्णपूरितो नरेन्द्र विद्रावय कृष्णपूरितो भीमस्वनोऽन्तर्हृदयानि कम्पयन् भीमस्मनोन् हृदयानि कम्पयन् त्वं दिक्मधारासि वरारि सैन्यम् त्वन्तिग्मधारासि वरारि सैन्यम् ईश प्रयुक्तो मम छिन्धि छिन्धि ईश प्रयुक्तो मम छिन्धि छिन्धि चक्षुंषि चर्मञ्छत चन्द्रच्छादय चक्षुंषि चर्मञ्छत चन्द्रच्छादय द्विषामघो
ద్విషామఘోనాం హరపాపచక్షుషాం ద్విషామఘోనాం హరపాపచక్షుషాం ఎన్నో భయం గ్రహేభ్యోऽభూత్ ఎన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవ చ కేతుభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దంస్త్రిభ్యో సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో హేభ్య ఏవ వా భూతేభ్యో హోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవన్ సర్వాణ్యేతాని భగవన్ నామరూపాస్త్ర కీర్తనాత్ నామరూపాస్త్ర కీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ప్రయాంతు సంశయం సద్యో येन श्रेयः प्रतीपकाः येन श्रेयः प्रतीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभः गरुडो भगवान् स्तोत्रस्तोभः छन्दोमयः प्रभुः छन्दोमयः प्रभुः रक्षत्वशेषकृच्छ्रेभ्यो रक्षत्वशेषकृच्छ्रेभ्यो विश्वक्सेनस्वनामभिः विश्वक्सेनस्वनामभिः सर्वापद्भ्यो हरेर्नाम सर्वापद्भ्यो हरेर्नाम रूपयानायुधानिनः रूपयानायुधानिनः बुद्धीन्द्रियमनः प्राणान् बुद्धीन्द्रियमनः प्राणान् पान्तु पार्षदभूषणाः पान्तु पार्षदभूषणाः यथा हि भगवानेव यथा हि भगवानेव वस्तुतः सदसच्चयत् वस्तुतः सदसच्चयत् सत्येनानेन नः सर्वे सत्येनानेन नः सर्वे यान्तु नाशमुपद्रवाः यान्तु नाशमुपद्रवाः यथैकात्म्यानुभावानां यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयं विकल्परहितस्वयं भूषणायुधलिङ्गाख्याः भूषणायुधलिङ्गाख्याः दत्ते शक्तिः स्वमायया दत्ते शक्तिः स्वमायया तेनैव सत्यमानेन तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैः स्वरूपैर्नः पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः सदा सर्वत्र सर्वगः विदिक्षु दिक्षूर्ध्वमथः समन्तात् दिक्षु दिक्षूर्ध्वमधः समन्तात् अन्तर्बहिर्भगवान् नारसिंहः अन्तर्बहिर्भगवान् नारसिंहः प्रहापयल्लोकभयं स्वनेन प्रहापयन् लोकभयं स्वनेन स्वतेजसा ग्रस्तसमस्ततेजाः स्वतेजसाग्रस्तसमस्ततेजाः मघवन्निदमाख्यातम् मघवन्निदमाख्यातं वर्म नारायणात्मकम् वर्म नारायणात्मकं विजेष्यस्यञ्जसा येन विजेष्यस्यञ्जसा येन दंशितोऽसुरयूथपान् दंशितोऽसुरयूथपान् एतद्धारयमाणस्तु एतद्धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा यं यं पश्यति चक्षुषा पदावासं स्पृशेत् सद्यः पदावासं स्पृशेत् सद्यः साध्वसात् स विमुच्यते साध्वसात् स विमुच्यते न कुतश्चित् भयं तस्य न कुतश्चित् भयं तस्य विद्यां धारयतो भवेत् विद्यां धारयतो भवेत् राजदस्युग्रहादिभ्यो राजदस्युग्रहादिभ्यो व्याध्यादिभ्यश्च कर्हिचित् व्याध्यादिभ्यश्च कर्हिचित् इमां विद्यां पुरा कश्चित् इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः कौशिको धारयन् द्विजः योगधारणया स्वाङ्गम् योगधारणया स्वाङ्गं जहौस मरुधन्वनि जहौस मरुधन्वनि तस्योपरि विमानेन तस्योपरि विमानेन
గంధర్వపతిరేకదా గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథస్త్రీభిః యయౌ చిత్రరథస్త్రీభిః వృతో యత్ర ద్విజక్షయః వృతో యత్ర ద్విజక్షయః గగనాన్యపతత్సద్యః గగనాన్యపతత్సద్యః సవిమానో హ్యవాక్షిరాః సవిమానో హ్యవాక్షిరాః సవాలఖిల్యవచనాత్ సవాలఖిల్యవచనాత్ అస్థీన్యాదాయ విస్మితః అస్థీన్యాదాయ విస్మితః ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం ప్రాస్య ప్రాచీ సరస్వత్యా స్నాత్వా ధామస్వమన్భగాత్ స్నాత్వా ధామస్వమన్వగాత్ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ యయిదం శృణుయాత్ కాలే య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః యో ధారయతి చాదృతః తం నమస్యంతి భూతాని తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ ముచ్యతే సర్వతో భయాత్ ఏతాం విద్యామధిగతో ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః విశ్వరూపాచ్ఛతక్రతుః త్రైలోక్యలక్ష్మీం బుభుజే త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్యమృతే సురాన్ వినిర్జిత్య మృధే సురాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే అష్టమోధ్యాయః అష్టమోధ్యాయః సమస్త లోకంలో ఉండేటువంటి జీవరాశికి ఉపయోగపడేటువంటి అత్యద్భుతమైనటువంటి నారాయణ కవచాన్ని పరిపూర్ణంగా ఈనాడు మనం పారాయణ చేసుకున్నాం. నిరంతరం ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో